హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఒక స్పెషల్ ఉందండి. గుణదలో అయితే వచ్చేసామన్నమాట. గుణదలు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది చర్చ్ అనమాట. ఆ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో తిరునాళ్ళు అయితే నిర్వహిస్తూ ఉంటారు అనమాట. అయితే మనం కూడా గుణదలు అయితే వచ్చేసామన్నమాట. మేము కూడా తిరునాళ్ళకి అయితే వచ్చేసామండి. వచ్చి ఇదంతా కూడా చూపిస్తున్నాను, క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అనేది. మేమైతే రెండో రోజు వచ్చేసాము. నిన్నటితో లాస్ట్ అనమాట. ఇక్కడ గాంధీ తాతగారు వీడియో తీస్తున్నానని చెప్పి హాయ్ అయితే చెప్తున్నారు. అలాగే అటువైపు కూడా తీయండి అక్క అని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట. 100 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుందండి. అలాగే ఈ చర్చి బాగా ఫేమస్ అండి. ఇక్కడ ఏమి కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతూ ఉంటాయని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా అందరూ వచ్చి మొక్కుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ గుండు కూడా అయితే చేయించుకుంటారండి. ఇంకా అలాగే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. అలాగే పూలు కూడా అయితే సమర్పించుకుంటూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు అదంతా కూడా చూడండి, కొండ మీద అయితే ఉంటుందన్నమాట సిలువ. అలాగే కింద అయితే మనం దర్శనం చేసుకుని అయితే మనం పైకి అయితే ఎక్కుతూ ఉంటాము. ఇక్కడైతే నేను మీకైతే హాయ్ చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, కానీ వినపడదు అని చెప్పి నేనైతే ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. చాలా మంది, వేలాది మంది వస్తూ ఉంటారండి దర్శనం చేసుకోవడం కోసం. అలాగే 3 రోజులు కూడా బాగా వస్తూ ఉంటారనమాట జనాలందరూ కూడా. అటు సైడ్ అయితే ఇంకా ప్రేయర్ అయితే జరుగుతూ ఉంది. అలాగే జీసస్ పుట్టినప్పటి నుంచి శిలువ వేసినంత వరకు కూడా నాటక రూపంలో అయితే చూపించారనమాట వేసి. ఇక్కడ ముందుగా అయితే ఇక్కడ ప్రేయర్ అయితే చేసుకుని తర్వాత అయితే మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట. అలాగే ఈ చర్చికి ఒక స్టోరీ కూడా ఉంది. నేను షార్ట్ అండ్ స్వీట్ లో చెప్తానమాట. అలాగే గుణదల మేరీ మాత ఎలా వెలిసారు నేను మీకు స్టోరీ అయితే చెప్తాను, వినండి. ప్రతి సంవత్సరం 9, 10, 11 తేదీల్లో అయితే మేరీ మాత ఉత్సవాలు అయితే జరుగుతాయండి. అలాగే లూతు నగర్ శివార్లో ఉన్న కొండ దిగుకు చెరుకు ఏరుకోవడానికి బెర్నడైట్ అనే ఒక పాప అయితే వెళ్ళిందనమాట. ఆమెకి మేరీ మాత స్త్రీ రూపంలో కళ్ళలోకి వచ్చి మాట్లాడింది. ఆ బాలిక అదే విషయం వాళ్ళ అమ్మతో చెప్పింది అనమాట. ఆ మాట చెప్పిన తర్వాత అది విని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మేరీమాత కనిపించిన ఫిబ్రవరి 11వ తేదీని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్కడ మేరీమాత ఉత్సవాలు అయితే జరిపిస్తూ ఉంటారండి. గుణదల్లో 1924 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. 1924 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదల్లో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. ఫాదర్ అల్లటి దానికి రెక్టర్గా నియమితులయ్యారు. అదే సంవత్సరం గుణదల కొండపై ఉన్న గుహలో మేరీమాత విగ్రహాన్ని అయితే నెలకొల్పారండి. అప్పటి నుండి మేరీమాత పూజలు అయితే జరుపుతూ ఉంటారు. 1946లో చర్చ్ ఫాదర్ బియాంకి ఇతరులను కలిసి నూతన మేరీమాత బలిపీఠాన్ని నిర్మించాలని అనుకున్నారనమాట. అత్యవసరంగా ఫాదర్ బియాంకి ఇటలీ వెళ్ళిపోయారు. మిగిలిన వారు చర్చి నిర్మాణాన్ని కొనసాగించారు. అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో అప్పటి వరకు సిద్ధమైన నిర్మాణాన్ని కొట్టుకుపోయాయి. తిరిగి నిర్మాణ పనులు పూర్తి చేశారనమాట. బియాంకి మరలా తిరిగి వచ్చి చర్చి నిర్మాణం పూర్తయితే చేశారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో, క్రిస్మస్, జనవరి 1 అలాగే గుడ్ ఫ్రైడే వంటి పర్వదినాలను అయితే మేరీమాతను దర్శించుకుని ప్రార్థన అయితే చేసి దీవెనలు అయితే అందుకుంటూ ఉంటారనమాట. అయితే భక్తుల తాకిడి పెరగడంతో గుణదల మేరీమాత ఉత్సవాలు ఒకే రోజు కాకోకుండా 3 రోజుల పాటు అయితే జరిపిస్తూ ఉంటారండి. ఎందుకంటే అంతమంది జనాలు రావడం వల్ల అందరినీ కూడా మెయింటెనెన్స్ చేయాలంటే కష్టం కాబట్టి అలా 3 రోజులు అయితే నిర్వహిస్తూ ఉంటారనమాట. అలాగే చర్చ్ లోపల అయితే ఏమైనా కోరికలు ఉంటే కోరుకుని అయితే క్యాండిల్స్ అయితే వెలిగిస్తూ ఉంటారండి. అలాగే క్యాండిల్స్ వెలిగించడానికి సపరేట్గా అయితే ఏర్పాట్లు అయితే చేసి ఉంటుంది అనమాట. ఇక్కడైతే బయట అయితే కొబ్బరికాయలు అయితే ఇలా కొడతారండి, లోపల అయితే కొట్టనివ్వరు. కింద అయితే దర్శనం చేసుకుని కొబ్బరికాయలు కొట్టేసుకుని కొంతమంది కొండ ఎక్కే వాళ్ళు కొండ ఎక్కుతారండి. లేదు అంత దూరం ఎక్కలేను అనుకున్న వాళ్ళు కింద అయితే దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడైతే ఇదంతా కూడా వచ్చేటప్పుడు ఇటువైపు అయితే కొత్తగా అయితే నిర్మించారనమాట. ఇదంతా కూడా వచ్చేటప్పుడు జీసస్ పుట్టినప్పటి నుంచి అలాగే మళ్ళీ మరణించి తిరిగి లేచినంత వరకు కూడా ఇలా ఏర్పాట్లు అయితే చేశారనమాట. మనం చూస్తున్నాం కదండి, ఇసుక మధ్యలో ఇసుకలాగా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా అయితే కొత్తగా అవన్నీ కూడా పెట్టారండి. ఎందుకు అంటే అక్కడ కొంతమంది మోకాళ్ళతో నడుస్తామని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు కదా, అలా మొక్కుకున్న వాళ్ళు నడవడం కోసం అయితే ఇలా ఏర్పాటు అయితే చేశారనమాట. కొంతమంది మొక్కుకుని ఇట్లా అయితే పైకి వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి ఆ మధ్యలో వరకు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వాళ్ళ మొక్కునైతే తీర్చుకుంటారండి. ఇంకా తర్వాత తిరునాళ్ళు కాబట్టి పిల్లలందరూ ఇట్లా ఆడుకోవడానికి జైంట్ వీల్స్, కొలంబస్లు ఇంకా చాలా కూడా పెట్టారనమాట. అలాగే మా పిల్లల్ని కూడా అయితే ఎక్కించేసామండి. ఇంకా ఇలా తిరునాళ్ళకైతే మేమైతే వెళ్ళి ఎంజాయ్ అయితే చేసాము. అలాగే వీడియో ఎలా ఉందో అనేది నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది
చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఈ సంవత్సరం అయితే అయిపోయింది కాబట్టి తిరునాళ్ళు, నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా 9, 10, 11 తేదీల్లో అయితే ఫిబ్రవరి నెలలో అయితే తప్పకుండా రండి. ఇదండి గుణదల చర్చి యొక్క ప్రాముఖ్యత. అలాగే కొండపైన వరకు కూడా చాలా మంది వెళ్తారు. ఇదివరకు అయితే కొండపైకి వెళ్ళి అక్కడే గుండె అయితే చేయించుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలం అంతా కూడా మార్చేశారండి. కొండపైకి ఎక్కలేని వాళ్ళు ఉంటారని చెప్పి గుండు కూడా అయితే కిందే చేసేస్తున్నారు అనమాట. పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు పైకి అయితే వెళ్ళొచ్చు, లేదు కిందే మేము చేయించుకోవాలనుకున్నా కూడా ఫోన్ చేసి అయితే కిందకైతే వాళ్ళని అయితే పిలిపిస్తారండి. తప్పకుండా ఈసారి నెక్స్ట్ ఇయర్ మాత్రం అందరూ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.